ఏదైతే అల్లు అర్జున్ ఇంటిపైన దాడి ఏ విధంగా చూస్తారు? ఒకవైపు బీజేపీ వాళ్ళు అంటున్నారు ఇది కాంగ్రెస్ చేస్తున్న కుట్రపూరిత కక్ష చర్యలను ఒకవైపు చెప్తా ఉన్నారు. ఇంకొక వైపు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కూడా అదే విధంగా చెప్తా ఉంది. అసలు ఏంటి అసలు ఒకసారి తెలుసుకుందాం. మనతోని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ అన్న అయితే ఉన్నారు. ఒకసారి అయితే మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఎలా చూస్తారు ఈ సిచ్యువేషన్ అన్నిటి? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో మీరు కక్షపూరిత చర్యలు చేస్తూ ఉన్నారు అన్నట్టు అంటూ ఉన్నారు. కేంద్ర మంత్రి సహా స్పందించారు. మీరు ఎలా చెప్పదలుచుకున్నారు? అంటే తెలంగాణ ప్రజాప్రభుత్వంలో కక్ష కారుణ్యాలకు తావులేదు. అనవసరంగా సినీ హీరోలతోటి రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చేస్తూ ఉన్నారు. అదేకాక బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా సినీ హీరోలతో రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అనవసరంగా సినిమా ముసుగులో రాజకీయంగా ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడ సినీ లోకాన్ని ఆదుకునే ప్రయత్నంలో భాగంగా, సినీ లోకాన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రీమియర్ షోకు వాళ్ళ అనుమతి అడగకముందే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేట్లు పెంచుకుంటా అంటే రేట్లకు కూడా అనుమతి ఇచ్చింది. ఎక్స్ట్రా షోలు వేసుకుంటామంటే ఎక్స్ట్రా షోలకు అనిపించింది. అదే కాకుండా వాళ్ళకు రిలీజ్ సంబంధించి గ్రౌండ్ అడిగితే కూడా గ్రౌండ్ ఇచ్చిన సందర్భం. అదే కాకుండా ఆనాడు మద్రాసులో ఉన్నటువంటి సినీ తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తీసుకొచ్చే దానిలో ఆనాడు ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు, అది వెంగళరావు గారు, కాంగ్రెస్ ప్రభుత్వాల కృషి మూలంగా ఈనాడు అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, రామనాయుడు గారి స్టూడియో, సారథి స్టూడియో, అక్కినేని గారి అన్నపూర్ణ స్టూడియో, ఇవన్నీ కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో వచ్చినటువంటి స్టూడియోలు మాత్రమే. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఓన్లీ ఎన్శంకర్ గారికి ఒక 4 ఎకరాలు ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ ఇప్పటివరకు కోర్టు వివాదాల్లో పోయింది తప్ప ఒక స్టూడియో కూడా కట్టిన సందర్భం లేదు. కాబట్టి అనవసరంగా ఆనాడు కేసీఆర్ గారి తెలంగాణ ఉద్యమప్పుడు 1,00,000 నాగర్లు పెట్టి రామోజీ ఫినిషింగ్ ఉందా అని చెప్పేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా రెచ్చగొట్టి ఆనాడు తెలంగాణ సమాజాన్ని కూడా ఆనాడు కేసీఆర్ గారి సైడ్ తిప్పుకుంది కూడా కేసీఆర్ గారే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప ప్రజా శ్రేయస్సు ముఖ్యం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కోరుకోవడం లేదు. మాది ప్రజాప్రభుత్వంగా అల్లర్జున్ గారికి ఇచ్చే సౌకర్యాలను ఇచ్చినాం. అదే కాకుండా సంధ్య థియేటర్ యజమాని అనుమతి తీసుకోకుండా రావడంతో ప్రధానంగా గలాట జరగడంతో ఆ గలాటలో భాగస్వాములైనటువంటి 11 మందిలో అల్లర్జున్ గారు 11 నెంబర్ కాబట్టి 11 మంది అరెస్ట్ చేసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటూ ఉన్నాం తప్ప ప్రజాప్రభుత్వంలో కక్ష కారుణ్యాలు తావులేదు. పార్టీలకు అతీతంగా కూడా ప్రజాప్రభుత్వంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది తప్ప రాజకీయ కక్షలతోటి రాజకీయం చేసే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇంకోటి, అల్లు అర్జున్ మామగారు ఈరోజు గాంధీ భవన్కి వచ్చారు, దీపదాస్ మున్షి గారిని కలిశారంట. అసలు ఏంటి వాళ్ళ మధ్యలో సంభాషణ, ఏం జరిగింది, అసలు ఎలా స్టాండ్ తీసుకోబోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్? అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. గతంలో నేను కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సెక్రటరీగా పనిచేశాము. అదే కాకుండా వారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు హోదాలను గాంధీ భవన్ రావడం జరిగింది. అదే కాక దీపాదాస్ మున్షి గారు వారికి పరిచయం లేకపోవడంతో అక్కడ ఎలాంటి చర్చ జరగలేదు. వారు వచ్చి తక్షణం వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారికి వారే చంద్రశేఖర్ రెడ్డి గారు కాల్ చేయడంతో ప్రధానంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 2 రోజులలో ఈ సమస్యకు ముగింపు పలుకుదాం. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కాకుండా అల్లు స్నేహారెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారికి చుట్టమవుతుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా అల్లర్జున్ మామ ఎవరైతే చిరంజీవి గారు ఉన్నారో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఇవన్నీ కోణాల్లో కాంగ్రెస్ పార్టీ సినీ చిత్రసీమను ఒక అగ్రగామిగా ఉండాలి. ప్రపంచంలోనే తెలుగు చిత్రకు సంబంధించినటువంటి హీరోలు అన్ని రాష్ట్రాల్లో కావచ్చు, అన్ని దేశాల్లో సినిమాలు ఆడే విధంగా ఎంకరేజ్మెంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే అనవసరంగా సినీ లోకానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ వచ్చినట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ సమస్యకు ముగింపు పలకాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా అదేవిధంగా వారు కూడా కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పోతుందని చెప్పేసి మేము భావిస్తాం. అన్న ఇంకోటి ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రజల కోసము వాళ్ళ కోసం క్వశ్చనింగ్ చేయాలి, కానీ ఇక్కడ ఒక ఏకైక వ్యక్తి అల్లు అర్జున్ గురించే ప్రశ్నించడాన్ని, అంటే కేంద్ర మినిస్టర్లు సహా స్పందించడాన్ని ఎలా చూస్తారు? అంటే అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ దాన్ని వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కేంద్రం నుంచి ఎలాంటి సినీ చిత్రసీమకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా తెలుగు చిత్రసీమకు చేసింది ఏమీ లేదు. అదే కాకుండా రేవతి కుటుంబానికి చేసింది కూడా ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇచ్చిరు. అదేవిధంగా శ్రీతేజ్ హాస్పిటల్లో ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. అదే కాకుండా కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వారు ఇంకొక 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ సంఘటనను, రేవతి గారి కుటుంబ సంఘటనను మానవీయ కోణంలో చూడాలి. ఇక్కడ హీరోలా లేకపోతే రాజకీయ నాయకులా కాదు,
మానవీయ కోణంలో చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే చర్యలు కూడా తీసుకున్నారు తప్ప ఇక్కడ తన మన అనే భేదమే లేదు. సినీ ప్రముఖులకైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులకైనా సాధారణ ప్రజలకైనా ఒకే చట్టం ఒకే రాజ్యాంగం ఉంది కాబట్టి దానిలో భాగంగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతాం. Subscribe us and press the bell icon for more interesting updates.